హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే సెక్యూరిటీ సిస్టమ్స్. నేను మీ రవి. యాక్చువల్లీ ఈ వీడియో ఏంటంటే లాస్ట్ టైం నేను ఒక 4G రూటర్ గురించి అన్బాక్స్ చేసి చూపించాను. అది సిమ్ వేస్తే కనెక్ట్ అవ్వద్దని కూడా నేను చెప్పాను. చాలామంది కామెంట్స్లో ఏంటంటే అది అవ్వదు, ఇది ఫాల్స్ వీడియో, ఫేక్ వీడియో అని చాలా పెడుతున్నారు. అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడమో లేదంటే తెలియకపోవడమో నాకు తెలియదు, కానీ యాక్చువల్లీ అది వర్క్ అవుతుంది. అది అంటే వాళ్ళకి రోటర్ మీద నాలెడ్జ్ లేకపోవడమో నాకు అర్థం అవ్వలేదు. మీకు ఏంటంటే ఆ రోటర్ని ఆల్రెడీ నేను అన్బాక్స్ చేశాను కాబట్టి మీకు ఒకసారి లైవ్లో ఒక DVRకి ఆన్లైన్ ఎలా అవుతుంది అన్నది మీకు చూపిస్తాను. అప్పుడైనా కొంచెం మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే మీకు ఇదే 4G రోటర్లో వేరే వేరే బ్రాండ్స్ ఉన్నాయి. నేను కొంచెం మంచి బ్రాండ్స్వి మీకు ఇంకో 2 రోటర్స్ చూపిస్తాను. ఒకసారి ఆ 2 కూడా మీకు ఆన్లైన్ ఎలా అవుతుంది అన్నది డైరెక్ట్గా లైవ్లో చూపిస్తాను. మీకు నా ఐడియా ఉంటుంది అండ్ మీకు నిజంగా వర్క్ అవుతుందా లేదా అన్నది కూడా మీకు తెలుస్తుంది. ఫస్ట్ నేను రోటర్ గురించి చెప్తాను. లాస్ట్ టైం మీకు అన్బాక్స్ చేసిన 4G రోటర్. ఇది 4G రోటర్ ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక సిమ్ స్లాటు అండ్ ఒక ల్యాన్ పోర్ట్ పెట్టిది, ఒక పవర్ ఇచ్చేది, ఒక రీసెట్ చేసేది. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఒక CP+, ఇది ఒక CP+ రోటరు. ఇది కూడా అంతే, సేమ్ ల్యాన్ పోర్ట్, పవర్ అండ్ సిమ్ వేయడానికి డౌన్ బాటంలో ఒక సిమ్ స్లాట్ ఇస్తాడు. ఇవన్నీ ఏంటంటే LTE రోటర్స్. మీకు ఏంటంటే ఇది 5G సిమ్ సపోర్ట్ చేస్తుంది, అట్ ఏ టైం 4G సిమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయకపోవడం అంటే ఏముండదు. ఒకవేళ మీకు సపోర్ట్ చేయలేదంటే ఆ రోటర్ ఉన్న సాఫ్ట్వేర్ని మీరు అప్డేట్ చేసుకోవాలి. అలా అయితే మీకు కంపల్సరీ అవుతుంది. ఈ CP+ అయితే మీరు అప్డేట్ చేసుకుంటే మీకు 5G సిమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ మనం ఈ రోటర్ని DVRకి కనెక్ట్ చేసి ఎలా ఆన్లైన్ చేయాలన్నది నేను చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక సిమ్ తీసుకుంటాను. రోటర్, ఇది రోటర్ కదా. ఈ సిమ్ ఎలా వేయాలన్నది ఇక్కడ మీకు డయాగ్రామ్ వేస్తాడు. ఆ డయాగ్రామ్ ప్రకారం నేను ఒక ఎయిర్టెల్ సిమ్ తీసుకున్నాను, నానో సిమ్. సిమ్ సెట్ చేశాను. నెక్స్ట్ దీనికి ఒక అడాప్టర్ ఇవ్వాలి. 12 volts అడాప్టర్. ఇది 12 volts అడాప్టర్ని దీన్ని నేను కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, లైట్లు బ్లింక్ అయ్యి మీకు ఆన్ అయినట్టు చూపిస్తుంది. ఆన్ అయింది. ఇప్పుడు మనం దీనికి ఒక ల్యాన్ కేబుల్ని పెడదాం. ఒక ల్యాన్ ప్యాచ్ ఇది. అలాగే మనం ఒక DVRని సెట్ చేయాలి కాబట్టి ఒక DVRని తీసుకుందాం. ఒక DVR మానిటర్కి ఇవ్వాలి కాబట్టి ఒక HDMI కేబుల్ అండ్ ఈ ల్యాన్ని దీన్ని కనెక్ట్ చేద్దాం. ఒక మౌస్ కావాలి ఆపరేటింగ్కి, ఒక మౌస్. DVRకి ఒక మనం పవర్ ఇవ్వాలి కాబట్టి పవర్ కూడా ఇద్దాం. చూడండి, మనకి ఇక్కడ వైఫై సింబల్ అన్నది, లైట్ అన్నది వెలుగుతుంది. మీకు కనబడుతుందో లేదో. నెక్స్ట్ ఇక్కడ వైఫై సింబల్ కూడా వెలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ యారోస్ ఉన్నాయో, డబుల్ యారోస్, ఇవి స్టాండర్డ్ అయితే మనకి ఇంటర్నెట్ వచ్చేసినట్టే. ఓకే, అదే మనం ఇక్కడ కేబుల్ కానీ ఇన్సెట్ చేస్తే ప్యాచ్ కేబుల్ మనకి ఈ లైట్ అన్నది వెలుగుతుంది. చూద్దాం. DVR అన్నది ఆన్ అయింది కదా. ఫస్ట్ లాక్ తీసిన తర్వాత మెయిన్ మెనూ, నెట్వర్కింగ్, ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇన్స్టాల్ క్రౌడ్లోకి వెళ్తే చూసారా ఇక్కడ ఆఫ్లైన్లో ఉంది. మనం ఈ ల్యాన్ కేబుల్ తీస్తాం కదా, ఒకసారి ఇది ఆన్లైన్లో ఉందో లేదో చూద్దాం. ఫస్ట్ మెయిన్ మెనూలోకి వెళ్ళి TCP/IPలోకి వెళ్ళి ఇన్స్టాల్ క్రౌడ్. చూడండి, ఆఫ్లైన్లో ఉంది కదా. ఇప్పుడు మనం ఈ ల్యాన్ పోర్ట్ అన్నది మనం తగిలిద్దాం. ల్యాన్ పోర్ట్ తగిలించాను. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని అప్లై కొడదాం. ఇక్కడ TCP/IPలోకి వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ DHCP ఎనేబుల్ చేసే ముందు ఇక్కడికి వెళ్ళిన తర్వాత
ఇక్కడ మనకి ఐపీస్ ఏమున్నాయో చూసుకోవాలి. అంటే మన రోటర్ ఐపీస్ దానికి షింక్ అయ్యే లేవో చూసుకోవాలి. షింక్ అయ్యాయో లేవో చూసిన తర్వాత ఓకే కొట్టి కింద టెస్ట్ అని ఉంటుంది. ఏడీవీఎల్కైనా టెస్ట్ అనేది ఉంటుంది. టెస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ప్యాకెట్స్ అనేది ఓపెన్ అవుతుందా లేదా, టైం లాస్ రాకుండా, ఇగో నెట్వర్క్ ఈజ్ ఓకే, ప్యాకెట్స్ ఈజ్ లాస్ 100%, యావరేజ్ డిలే అని అంటుంది. బ్యాక్ వెళ్దాం. మెను చూడండి, ఆన్లైన్లోకి వస్తుంది ఇది అంతే. ఇంకా దీంట్లో పెద్ద ఏమీ కానివి ఏమీ లేవు. సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈస్ మనం సిబి ప్లస్ కూడా చేయొచ్చు. అది కూడా మీకు చేసి చూపిస్తాను. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇచ్చాను. చూడండి బ్లూ లైట్స్ వెలుగుతున్నాయి కదా, మనకి ల్యాన్ ఇస్తే ఇక్కడ వెలుగుతుంది అనమాట. ఇది మనకి కనెక్షన్ ఇవ్వగానే మనకి అలా బ్లింక్ అయ్యి స్టాండర్డ్ అవుద్ది. స్టాండర్డ్ అయిన తర్వాత మనం దీన్ని ల్యాన్ పోర్ట్ కనెక్ట్ చేయాలి. చూసారా, ల్యాన్ ఇచ్చిన తర్వాత ల్యాన్ కూడా స్టాండర్డ్ అయింది. యాజ్ ఇట్ ఈస్ దీంట్లో కూడా మనం సిమ్ వేసాము. సిమ్ వేసి అలాగే మనం ల్యాన్ ద్వారా దీనికి డీవేర్ కనెక్షన్ ఇచ్చాం. మనం ఇప్పుడు ఇది ఆన్లైన్లో వస్తుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేద్దాం. రైట్ క్లిక్ అండ్ ఈస్టర్న్ క్రౌడ్లోకి వెళ్ళిన తర్వాత ఎస్ ఆన్లైన్లోకి వచ్చింది. ఇది మనకి ఈ ప్రాసెస్ ఈజీగా సిమ్ వేసుకొని ఈజీగా మనం దాన్ని సెటప్ చేసుకోవచ్చు. ఒకవేళ సిమ్ వేసిన తర్వాత మళ్ళీ వేరే నెట్వర్క్ సిమ్ వేసినప్పుడు జస్ట్ రీసెట్ చేయండి, అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోద్ది. ఇది పెద్ద విషయం ఏం కాదు. అండ్ మీకు అవ్వదు అని అంటున్నారు చూసారా, అలా ఒకసారి ట్రై చేయండి. లేదంటే ఆ ట్రై చేసిన ఏదైతే రోటర్ ఉందో అది ఏ రోటర్ బ్రాండ్ అన్నది నాకు కామెంట్స్లో పెట్టండి. నేను దానికి ఏంటి చేయాలో సొల్యూషన్ అని నేను చెప్తాను. ఓకే, ఇదే రోటర్ని మనం ఫోన్లో కానీ పీసీలో కానీ కనెక్ట్ చేసుకొని దీని యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ ఎస్ఎస్డి ఐడి మనం ఎలా మార్చాలన్నది మీకు క్లియర్గా చెప్తాను. రోటర్కి అయితే మనకి ఇంటర్నెట్ వస్తుంది. ఈ రోటర్ ఇంటర్నెట్ని మనం ఏ విధంగా దాని యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఎలా మార్చాలన్నది మనం మొబైల్తో అయినా చేసుకోవచ్చు అండ్ పీసీతో అయినా చేయొచ్చు. నేను ముందు పీసీతో చెప్తాను, మొబైల్తో ఆటోమేటిక్గా మీకు అర్థమవుద్ది. అది కూడా నేను క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇది డైరెక్ట్గా కనెక్ట్ చేసాము అంటే దీనికి ఒక పీసీ నుండి ల్యాన్ వైర్ పెడతాం. ల్యాన్ వైర్, ఈ ల్యాన్ వైర్ కనెక్ట్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఎస్ఆర్ నో అని అడుగుద్ది. ఎస్ కొట్టండి. పీసీలో ఇలా కనెక్ట్ చేయగానే మనకి ఈ రోటర్ ఐపీ అన్నది దీని ఐపీ దీని వెనకాతలో ఉంటుంది. ఐపీ అడ్రస్ వచ్చి 192.168.0.1. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది ఏ సిరీస్లో ఉన్నా లేకపోయినా డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. మనం ఏంటంటే 192.0.1 అని ఉంది కదా, దీన్ని కొట్టుగానే ఇక్కడ మనకి హై ఫోకస్ అండ్ రోటర్ ఓపెన్ అయింది కదా, మనకి దీని పాస్వర్డ్ వచ్చి అడ్మిన్ అండ్ పాస్వర్డ్ కూడా అడ్మినే. లాగిన్ అవుదాం. లాగిన్ అయిన తర్వాత ఆల్రెడీ ఇంటర్నెట్ ఇవన్నీ కనెక్ట్ అయిపోయాయి కాబట్టి దీన్ని ఏమి క్విక్ కనెక్ట్ ఏం చేయకుండా డైరెక్ట్గా స్కిప్ కొట్టండి. స్కిప్ కొట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఈ వైర్లెస్ అని చూసారా, ఇందులోకి వెళ్ళండి. వైర్లెస్లో మనకి వైర్లెస్ సెక్యూరిటీ అని చూసారా, ఇది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏంటంటే ఎస్ఎస్ఐడి అండ్ ఇవన్నీ మిమ్మల్ని అడుగుతుంది. ఇక్కడ మీరు ఏది కావాలంటే అది మార్చేసిన తర్వాత కింద సేవ్ అని కొట్టేయండి. మీకు ఇక్కడ పాస్వర్డ్ కూడా బేసిక్ పాస్వర్డ్ ఇస్తాడు. ఆ పాస్వర్డ్ మనం మార్చుకుంటే మన ఇంటర్నెట్ ఏదైతే మనకి పర్ డే 2 GB కాబట్టి ఇది బేసిక్ పాస్వర్డ్ ఉంటే కంపల్సరీ ఎవరైనా వాడేసే ఛాన్సెస్ ఉంటాయి. రోటర్ మీద వెనకాల చూసినా సరే పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనం పాస్వర్డ్ని మార్చుకుంటే బెటర్. అండ్ ఇక్కడ ఎస్ఎస్ఐడిని మార్చేసి ఎస్ కొట్టేసి కింద కూడా మనం మ్యాక్సిమం ఎన్ని పాస్వర్డ్ ఎన్ని లెంత్ పాస్వర్డ్ ఉండాలో ఇక్కడ కనెక్ట్ చేసుకొని ఇక్కడ మనం పాస్వర్డ్ కొట్టేసి కింద సేవ్ కొట్టేస్తే అయిపోతుంది. అంతే, జస్ట్ మనం ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. కంపెనీ వాడు ఇచ్చింది అయితే HFR 100 అనేసి రోటర్ మోడల్ నెంబర్ ఇస్తాడు. మనం ఏంటంటే దాన్ని మార్చేసి మనకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. ఇది అయితే పీసీ సేమ్ ఇలాగే వైఫై ఫోన్లో వైఫై ఆన్ చేసి లాంగ్ ప్రెస్ చేసి మీరు పాస్వర్డ్ అడగగానే ఇది ఇచ్చే బేసిక్ పాస్వర్డ్ దీని వెనకాతలే ఉంటుంది. దీని వెనకాల చూసి టైప్ చేయగానే ఏదో బ్రౌజర్ మన ఫోన్లోనే ఏదో బ్రౌజర్లోకి వెళ్ళి 192.168.0.1 అని కొట్టగానే
మీకు యాజ్ ఇదే పేజ్ ఓపెన్ అవుద్ది. ఆ పేజ్ ప్రకారం నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే ఆప్షన్స్ మీరు ఓపెన్ చేసి SSID, మనం పాస్వర్డ్ ఇవన్నీ మార్చుకొని సెట్టింగ్స్ కూడా అన్నీ మార్చుకోవచ్చు. ఎప్పుడైనా సిమ్ మార్చినప్పుడు మీకు వెంటనే కనెక్ట్ అవ్వలేదంటే ఒకసారి రీసెట్ చేయండి, రీసెట్ కొట్టండి. రీసెట్ కొట్టిన తర్వాత అవ్వకపోతే ఒకసారి రూటర్ ఓపెన్ చేసి ఇందులో ఎలా ఉన్నాయో చూడండి. లేదంటే ఇందులో కూడా రీబూట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రీబూట్ కొడితే కంపల్సరీ మీరు కొత్త పాస్వర్డ్ కొత్త సిమ్ ఏదైతే ఇస్తున్నారో ఆ సిమ్కి తగ్గట్టు నెట్వర్క్ని తీసుకుంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఆర్కే సెక్యూరిటీ సిస్టమ్స్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.